అలానే ఈ చీరాల్లో ముఖ్యంగా ఎదిరించే వాళ్ళు లేకపోతే బెదిరించే వాళ్ళదే రాజ్యం ఈ చీరాలు. నా పేరు వచ్చి సోమశెట్టి సుబ్బారావు గుప్తా. దాదాపు అందరికి పరిచయం ఉంటాను. ఈ రాష్ట్రంలో వైసీపీ దాష్టికాలకి దౌర్జన్యాలకు బలైన వ్యక్తిని గత 2.5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలులో ఒక ఆస్కా కోటారాజ్ రౌడీ కమలాస్ ఉన్నాడు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వాళ్ళ ఇద్దరి బర్త్డే ప్రోగ్రాములు చేసి మంచిగా సలహాలు ఇచ్చినందుకు కొడాలి వంశీ వాళ్ళు కొద్దిగా వార్నింగ్ ఇచ్చినందుకు మా ఇంటి మీదకి 5 మంది దాడి చేశారు. ఓకే, అంత తాగల. పక్క రోజు నేను గుంటూరు లాఠీలో ఉంటే కొట్టి వీడియోలు తీసి వీడియోలు కూడా సర్క్యులేట్ చేసి అన్ని ఛానల్లో చేశారు. సంతోషం. తర్వాత పిక్చర్ ముద్ర వేశారు. అంత తాగారా వేధించడం బిగించేశారు. పొట్టి శ్రీరాములు విగ్రహం ఒంగోలులో గత 5 సంవత్సరాల నుంచి పెట్టాలని ఆలోచిస్తుంటే బాలినేని వెంకటేశ్వర రెడ్డి అని అతన్ని పెట్టాలని ట్రై చేశాడు. దానికి నేను పోరాటం చేసి పెట్టించా. దానికి మున్సిపల్ చైర్మన్ దగ్గర కమిషనర్ దగ్గరికి పోయి పోరాడితే SC ST కేసు పెట్టారు నా మీద. తర్వాత బాలినేని అంచులు ఎవరైతే నా మీద దాడి చేశారో కొంతమంది వ్యక్తులు ఒక లేడీస్ హాస్పిటల్ పోయి దాడి చేశారు. దానికి నేను తీవ్రంగా రియాక్ట్ అయ్యి జనసేన టీడీపీ వాళ్ళని మీడియా వాళ్ళకి ఇచ్చి, అరే బాలినేని నిన్ను 5 ఏళ్ళు ఒంగోలు తరిమేస్తా, ఈ రౌడీస్ మాపకపోతే వాటిని ఇచ్చారు. దాని గిఫ్ట్ గా నాకు గంజాయి కేసు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రపంచంలో దేశంలో ఎవడైనా ఆదివాసులు గంజాయి అమ్ముతాడా? అతను లేకపోతే దోశల బిడ్డ పెట్టుకుంటారు, గంజాయి అమ్ముతారా? ఎంత దారుణం, ఎంత దౌర్జన్యం! ఏం డీజీపీ ఇంటి పేరులో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటి పేరు మార్చుకో, సిగ్గు చేటు. వాళ్ళు పెట్టమనగానే పెట్టేస్తావు కేసు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమన్నా డానా రెండు సీఎం చుట్టమైన మాత్రం దానికి నేను బాధపడుతూ కోర్టులో సబ్మిట్ చేయగానే 10 మంది లాయర్లు వచ్చారు. నాకు ఆశ్చర్యం వేసింది. నాకు డబ్బులు ఏడన్నారో 10 మంది వచ్చారు. చంద్రబాబు గారు పంపించారు. మాట్లాడాడు, 3 రోజులు ఇచ్చాడు. ఈ కేసులో గంజాయి కేసుకి 3 నెలల దాకా బెయిల్ రాదు. అతను పూర్తిగా నాకు హెల్ప్ చేశాడు. అంటే ఒక ఆర్యవయసులు ఇబ్బంది పెట్టే మన పార్టీ కాకపోయినా ఎదురు పార్టీలో ఉన్నా కానీ నేను హెల్ప్ చేస్తానని నిరూపించాడు. ఇక్కడ గవర్నమెంట్ శాఖ ఎందుకు ఆడుతున్నాడు అర్థం చేసుకోండి. వాళ్ళ దౌర్జన్యాలు దాష్టికాలకి నేను అండగా ఉంటాను గుప్తా. తర్వాత నేను పోయి కలవడం జరిగింది. నీకు అవసరమైన చేస్తా అన్నాడు. మీరు కూడా ఆలోచించండి. నేను మధ్యతరగతి వాడిని. నేను కూడా దాదాపు 1 లక్ష పైన పార్టీకి చందా ఇస్తున్నా చంద్రబాబు గారు. గొప్పని కాదు. మీలో చాలా మంది 1000 కోట్లు 100 కోట్లు చీరాలంటేనే మినీ ముంబై చాలా మంది సంపాదించారు. సీక్రెట్గా ఇస్తారో ఓపెన్గా ఇస్తారో మీకు మాకు అనవసరము. కొంత సహాయం చేయాలి. మన ఓట్లతో పాటు మనం కొంత హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోకపోతే మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. రేపు రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలి. మీ షాపులు లూటీలు చేస్తారు. మీ ఇళ్ళకి మీరు ఉండాలంటే డబ్బు కట్టాలి. అవన్నీ పోవాలంటే కొంత డబ్బు మనం పార్టీకే ఇచ్చిద్దాం అవసరమైతే. తప్పేముంది అందులో? ఇక ఊరంతా ఒక దారి అయితే పులిపేరు కట్టేది ఒక దారి అంట. రాష్ట్ర రాజకీయం అంతా ఒక దారి అయితే చీరాలతో ఒక దారి లేదు. చీరాల తిరుగుపోటీ ఇద్దరు దానుల మధ్య పోరాటం జరుగుతుంది. ఈ మీడియా కానీ ఏదైనా సరే మంచి వ్యక్తులను వదిలేసి ఎవరైతే రౌడీయిజం గోండాయిజం చేస్తారో సవాళ్ళు పెద్ద సవాళ్ళు ఇచ్చుకుంటారో వాళ్ళని మీడియా హైలైట్ చేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, ఆ మంచిలో ఉన్న మంచితనం చూపించా మంచి, అలానే కరణంలో ఉన్న రణం వదిలే. మీ ఇద్దరు ఒకరు కత్తి పట్టుకుంటే ఒకటి కర్ర పట్టుకుంటారు, ఒకటి కర్ర పట్టుకుంటే ఒకటి బాంబు పట్టుకుంటారు, ఒకటి గన్ను పట్టుకుంటారు. మీరు పెద్ద గాన్లు పెట్టుకుంటాం. మీలో ఉన్న మంచితనం బయటకు తీసి సామరస్యపూర్వకంగా గెలవాలని ప్రయత్నించండి. ఇబ్బంది లేదు. మీ యొక్క రౌడీజం వల్ల మీరు కొట్లాడుకోవడం వల్ల చీరాల ప్రజలు భయప్రాంతాలకు గురవుతున్నారు. కాబట్టి మీరు మంచితనంగా పోండి. కాదు కూడదు ఇదే మా రౌడీజం అంటే ఒక పెద్ద గ్రౌండ్ ఇప్పిస్తాను నేను ఎస్పీ గారితో మాట్లాడి. మీ ఇద్దరు డైరెక్ట్గా కొట్టుకోండి. లేదా మీరు ఒక 10 మంది వాళ్ళు 10 మంది రాండి. మీరు కాదు కదా, మీరు 100 మంది వాళ్ళు 100 మంది రాండి, కొట్టుకోండి. ఎవడో ఒకటి గెలుస్తారు. మీరు ఆ యుద్ధంలో గెలవండి, ఎలక్షన్ లేని గెలిపిస్తాం. చెప్తున్నానంటే ఎవరు భయపడి వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా ఇబ్బందికరమైన వ్యక్తులు. వ్యక్తిగతంగా మంచి వాళ్ళు వచ్చి సపరేట్ గా పెట్టే రాజకీయ నేపథ్యం చూస్తే చాలా గందరగోళం సృష్టిస్తున్నారు చీరాలు. మీరెవరూ భయపడొద్దు.
రాబోయే ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వంలో మన మోడీ గారు ఒక మాట చెప్పాడు, ఏపీ మే డబల్ ఇంజన్ సర్కార్ ఆగయా అన్నాడు. దాని అర్థం ఏంటంటే అభివృద్ధి సంక్షేమం సైడు, లా అండ్ ఆర్డర్ సైడు. ఈ రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చూపిస్తూ నేనున్నాను ముందనుకునేటువంటి ఒక చెగువీర లాంటి పోరాటం ఎదురైనటువంటి పవన్ కళ్యాణ్ గారు. అలానే ఈ రాష్ట్రంలో ఎవరికి ఏం జరిగినా నేను ఒక బుక్ పెట్టాను, రెడ్ బుక్ అనుకుంటున్నారు, నవ్వుతున్నారు. రెడ్ బుక్ చాలా సీరియస్ బుక్, చాలా గందరగోళం ఉంటుంది. వాళ్ళిద్దరు లా అండ్ ఆర్డర్ చూస్తారు, చంద్రబాబు గారు పరిపాలన సంక్షేమ అభివృద్ధి చూస్తారు. ఎవరైతే ఇప్పుడు రౌడీజం చేసి గుండాయిజం చేసి ఓట్లు కొల్లగట్టుకోవాలి బెదిరించాలని చూస్తున్నారో రాబోయే ప్రభుత్వంలో మీకు యూపీ పాలన ఏపీకి వచ్చింది. యూపీ పాలన తెలుసా? 5,000 మంది రౌడీలు తరివేశాడు. ఇంకుంటాడు యోగి ఆదిత్యనాథ్, చోటా ఆద్మీ, బడా ముఖాబిద్ద ఆద్మీ, రౌడీలు తరివేశాడు. అలానే ఈ చీరాల కాదు, ప్రకాశం జిల్లా కాదు, రాయలసీమ కాదు, ఎవరైతే రౌడీజం చేస్తారో మిమ్మల్ని కొట్టం, తిట్టం, కేసులు పెట్టం, కనీసం మిమ్మల్ని ఏమనం ఎన్కౌంటర్లు చేపిస్తాం. ఎన్కౌంటర్లు ఏముంటాయి? ఎందుకంటే చంద్రబాబు గారు అనుభవించాడు బాధలు, లోకేష్ గారు అనిపించారు. వాళ్ళ సాక్షాత్తు వాళ్ళ తల్లినే తిట్టారు. ఒక హోటల్లో పవన్ కళ్యాణ్ గారినే బెదిరించారు. 53 రోజులు అకారణంగా చంద్రబాబు గారిని జైల్లో పెట్టాడు. అంటే ఎంత రాక్షసంగా ఉంది ఈ ప్రభుత్వం అంటే, పెద్దవాళ్ళని బెదిరిస్తే ఈ కార్యకర్తలు నాయకులు భయపడతారని చూస్తున్నారు. చాలా తప్పు చేశారు వైసీపీ గవర్నమెంట్, చాలా మూల్యం చెల్లించుకోబోతుంది. అలానే ఇక్కడ జరగబోయే ఎలక్షన్స్ లో ఎంఎం కొండయ్య గారు వచ్చి మీకంతా యాదవ్గా కనిపిస్తాడేమో కానీ నాకు గుప్తాగా కనిపిస్తాడు. ఆయన మగవాళ్ళకి కావచ్చు, ఆయన వ్యాపారం కావచ్చు, గత 30 సంవత్సరాల చరిత్ర తీసుకోండి. ఒక ఆర్యవేశ్వరు ఎలా వ్యాపారం చేస్తాడు, ఆ ఆర్యవేశ్వరు ఎలా ప్రవర్తిస్తాడు, సేమ్ అలానే. ఈ 24,000 ఓట్లలో దాదాపు 22,000 ఓట్లు ఆయన పడుతున్నాయి. ఎందుకంటే అతను కూడా వ్యాపార నేపథ్యం తీసుకోండి. అక్కడ రౌడీజం కానీ, గూండాయిజం కానీ, డెకాయిటిజం కానీ, కబ్జాలు కానీ, లంచగొండితనం కానీ, ఆయన యొక్క వెంచర్ల లోపాలు కానీ ఎక్కడ అంటే ఒక ఆర్యవయసుకి ఎలా వ్యాపారం చేస్తారో అలానే చేస్తారు. ప్రతి ఒక్కరు ఆదరించాలి. వాళ్ళ సొంత సామాజిక వర్గం ఆలోచించింది. ప్రతి ఒక్కరు మన ఆత్మ బంధువులైన ఆర్యవయసులే కాకుండా ప్రతి ఒక్కరు ఆలోచించి అతన్ని గెలిపించాలి. ఇక్కడ తల్లి పిల్ల కాంగ్రెస్ ఉంది, అందులో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వాళ్ళ బంగాళాఖాతంలో కలపాలి. మాకైతే దూరం 23 కిలోమీటర్లు, మీకు నాకు తెలిసి 3-4 కిలోమీటర్లు అయిదా దగ్గర కాబట్టి బాగా అయింది. ఆడ రాజకీయంగా ఓకేంగా వద్దాయి కదా, దాళ్ళు వీళ్ళు వద్దు, మా ఇంటి మీద వస్తారు మళ్ళీ బాగా. నేను ఆ మంచి కర్ణం వెంకటేష్ గారు నాకు బాగా వెరీ వెరీ క్లోజ్. కానీ వాళ్ళకి నేను హెచ్చరిస్తున్నా, మీరు మంచితనంగా పోండి, రౌడీజంగా వద్దు అని నేను వాళ్ళకి హెచ్చరించే చెప్తున్నా, రిక్వెస్ట్ కూడా కాదు. ఏం జరుగుతుంది చేరాలో లేస్తే స్టేట్ పేపర్లో వస్తుంది, లేస్తే అన్ని ఏబిఎన్ అన్ని ఛానల్లో వస్తుంది. మీరు డైవర్ట్ స్పాట్కి చేయకుండా గెలవాలని మంచిగా కోరుకొని చేయండి. అలానే రాబోయే ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారు 150 నుంచి 160 సీట్లలో సీఎంగా అవుతున్నారు. 22 నుంచి 23 సీట్లతో ఎంపీని గెలుస్తున్నారు. చాలా చక్కటి పరిపాలన ఉంది. రౌడీజం ఉండదు, గూండాయిజం ఉండదు. ఆర్య వయసులకు ముఖ్యంగా ఇక్కడ ఆత్మబంధువులు అనే ఆర్య వయసులు వచ్చారు. వాళ్ళందరికీ గట్టిగా చంద్రబాబు గారు హామీ ఇచ్చాడు, ఎటువంటి ఇబ్బంది పెట్టము. గతంలో చాలాసార్లు మాట్లాడారు, వాళ్ళు ఎవరిని యాసించరు, వాళ్ళు ఇచ్చేదే. ఎవరు భూములు కబ్జాలు చేయరు, ఎవరు జోలికి రారు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చారిటీ ఉన్నవాళ్ళు. దానికి ఉదాహరణ మన కరోనా వచ్చింది. కరోనాలో ఈ రాష్ట్రంలో ఎక్కువ ఏ సామాజిక వర్గం సేవ చేసింది? ఎంతో మంది కోట్లు డబ్బులు ఉండొచ్చు, కానీ ఆర్య వయసులు ముందుకు వచ్చి చావు బతులు కూడా తెగించి ప్రతి ఊర్లో అన్ని రాజకీయ పార్టీలు ఆర్య వయసులో వచ్చేసారు. గుర్తుపెట్టుకొని ఇంకా ఎప్పుడైనా సరే ఇక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే నేను వస్తా. నా కేసులు కొత్త కాదు, పేరు కొత్త కాదు, జైలు కొత్త కాదు, అలాగే అనిపించండి. దేనికైనా సిద్ధం. మీకు సిద్ధం అంటే మేము సిద్ధం చేస్తాం. కొండయ్య గారికి సాఫ్ట్వేర్ కాబట్టి వాళ్ళు హార్డ్వేర్ వాళ్ళు, అందుకే మేము అంటా ఉంటాం. థ్యాంక్ యూ. గుర్తుంచుకోండి, జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.
చంద్రబాబు గారి నాయకత్వం, కాబోయే ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ అన్నా. నా దగ్గర ఆస్తి లేకపోవచ్చు, దమ్ముంది, గుండె మీద చేస్తా, సంచలనం చేస్తా.